ఓం సర్వస్వరూపే సర్వేశీ సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. 11వ తారీఖు కనుక పుట్టినట్లయితే వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది, ప్రధానంగా మానసికంగా వాళ్ళు అభివృద్ధి సాధిస్తూ ఉంటారు, లేదా మానసికంగా వాళ్ళు ఎలా కృంగిపోతూ ఉంటారు, వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటూ ఉంటారు, అసలు వాళ్ళ ఎవరికైనా ఉపయోగపడరా, వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి, వాళ్ళకి దురదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి నెంబర్లు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత 11వ నెంబర్లో లేదా 11వ తారీఖు నాడు పుట్టినటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఒడిదుడుకులు చూస్తూ ఉంటారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళకి మనసుకి నచ్చినట్టుగా ఏది కూడా తొందరగా కనబడదు. మనసుని రంజింపజేసింది అంటే అది శాశ్వతమైనదా అశాశ్వతమైనదా, లేకపోతే అంటే టెంపరరీయా పర్మనెంటా, ఇవేమీ చూసుకోకుండా దాన్ని నాకు సొంతం చేసుకోవాలనేటువంటి కోరిక తప్పకుండా కలుగుతూ ఉంటుంది. 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ ఆత్మవిశ్వాసం చాలా గట్టిగా ఉంటుంది. అలాగే వాళ్ళు చాలా సెన్సిటివ్గా కూడా ఉంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడుతూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. వాళ్ళు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక రకంగా మాత్రం ఉండరు, ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటారనమాట. వాళ్ళకి ఏది ఇష్టం అనిపిస్తే దాన్ని చేయడానికి తగినటువంటి ఫ్రీడమ్ ఇచ్చినప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఆలోచనలో వాళ్ళకి తగినట్టుగా ఎవరు కూడా ఆలోచించలేరు. వాళ్ళు ఆలోచించే సహాయం చేసినా సలహా ఇచ్చినా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ముఖ్యంగా పొలిటీషియన్స్గా ఎక్కువ మంది మనకు కనబడుతూ ఉంటారు. అలాగే 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ విద్యాభ్యాసము చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఆలోచన విధానం బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏది చూసినా కానీ పోటీ పరీక్షలు అన్నింటిలోనూ కూడా సమానంగా అందరితో పాటు వాళ్ళు ఉత్తీర్ణత సాధించడంతో పాటు క్రీడారంగంలో కూడా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళకు కావలసినటువంటి సరంజామా అంతా కూడా రెడీ చేసుకుని, వాళ్ళల్లో ఉండేటువంటి శక్తిని అంతటినీ కూడా పుంజుకుని, చిన్న శక్తితోనే, అంటే వాళ్ళ కెపాసిటీ చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళని తొందరగా హట్ చేయొచ్చు, వాళ్ళని తొందరగా నవ్వించవచ్చు. వాళ్ళ లోకం కూడా చాలా చిన్నది. ఎందుకంటే ఈరోజు గడిచిపోయిందా, రేపు గడిచిపోయిందా అంతే. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్లో అనేటువంటి దాని గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ ఫ్యూచర్ గురించి ప్రాపర్టీస్ బాగా తీసుకుంటూ ఉంటారు. 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సాధారణంగా మనకి వ్యాపారస్తులుగా ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అంతేకాదు 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు పొలిటీషియన్స్గా కూడా మనకు కనబడుతూ ఉంటారు. 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు క్రీడారంగంలో కూడా కనబడుతూ ఉంటారు. 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సమస్త భోగభాగ్యాలకి, లేకపోతే వాళ్ళకు కావలసిన దాన్ని పొందడానికి వీటి గురించే తాపత్రయపడుతూ ఉంటారు. ఏదైనా వస్తువు సంపాదించుకునే దాన్ని పోగొట్టుకుంటే చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళల్లో ఉండేటువంటి శక్తినంతటినీ కూడా కూడగొట్టుకుని మరీ బాధపడుతూ ఉంటారు. గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి మానసికంగా ఎవరైనా దగ్గరైనా కానీ వాళ్ళని పూర్తిగా విశ్వాసం పెంచుకుని మరీ వాళ్ళని చాలా నమ్ముతూ ఉంటారు. అందువల్ల 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు అందరితో కూడా స్నేహ సంబంధంగా చాలా జాగ్రత్తగా, అందరికీ కూడా ఉపయోగపడేటువంటి స్థానంలో మనకి కనబడుతూ ఉంటారు. అలాగే ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలకి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సెక్టార్స్లోనూ, అలాగే నీటికి సంబంధించినటువంటి రంగాల్లోనూ, అలాగే ప్రభుత్వ పెట్టుబడులకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్క్స్లోనూ వీళ్ళు ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటారు. అలాగే వాటర్ వర్క్స్ అంటూ ఉంటాం కదా, అలా వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి పనుల్లో కూడా వీళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. అలాగే కార్మికులుగా కూడా మనకి వీళ్ళు బాగా కనబడుతూ ఉంటారు. అలాగే మనకి న్యాచురల్ అంటే ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వనరులని కూడా వ్యాపారం చేసేవాళ్ళుగా మనకి వీళ్ళు కనబడుతూ ఉంటారు. అంటే ఆయుర్వేద వస్తువులు, లేకపోతే మూలికలు, ఇలాంటివన్నీ కూడా అమ్ముకునేటువంటి వాళ్ళుగా కూడా మనకి ఈ 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. వీళ్ళ కెరీర్ అనేటువంటిది చాలా బాగుంటుంది, త్వరగానే స్టార్ట్ అవుతుంది. 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి వీళ్ళకి కెరీర్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత వీళ్ళు అమోఘమైనటువంటి సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. సాధారణమైనటువంటి జీవితం గడిపేటువంటి వారికి కూడా మనం రోడ్డు మీద ఎవరిని చూసుకున్నా కానీ ఈ 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ జీవితం ఏంటంటే రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు. కానీ
వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ సంపాదన మీద వాళ్ళకి కొంత అవగాహన అనేటువంటిది తప్పిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఖర్చుల రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మానసికంగా ఎక్కువగా కృంగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మనకి. ఆడవాళ్ళైతే ప్రధానంగా భర్త దగ్గర ఎక్కువగా వాళ్ళ యొక్క అనుమానాల్ని, భయాల్ని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. అలాగే ఈ 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం కోసం, ప్రతి దాంట్లోనూ విజయం సాధించడం కోసం, అందరితోనూ కూడా వీళ్ళ యొక్క సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం, అంటే అందరూ కావాలని కోరుకుంటూ ఉంటారు, కానీ ఆచరణ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. తొందరగా మాట విసరటం, మాట అనుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్లకు ఉండేటువంటి ఆర్థిక శక్తి చాలా ఎక్కువగానే ఉంటుంది. చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు. అలాగే వీళ్లతో స్నేహితులు, బంధువులు కూడా అందరూ ఈజీగా కలిసిపోతూ ఉంటారు. వీళ్ళని సంతృప్తిపరచడం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ కూడా వీళ్ళు సమానమైనటువంటి శక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, నేనేం తక్కువ అన్న ఉద్దేశంతో అందరిలోనూ కూడా సమానత్వాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికి ఎలాంటి రుణాలు ఉండవు. అలాగే వీళ్ళు కెరీర్ వైజ్గా కూడా ఏదో ఒకటి చేసి సంపాదన మొదలుపెట్టేస్తూ ఉంటారు. అలాగే క్రీడారంగంలోనూ పొలిటీషియన్గాను ఉంటారని ముందు నుంచి చెప్తున్నట్టుగా 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు తప్పకుండా వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేయటం, లక్ష్మీదేవి ఆరాధన చేయటం వీళ్ళకి మేలు చేస్తుంది, కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా వీళ్ళు ఒడిదుడుకుల నుంచి బయటపడడానికి, సంసార దుఃఖాల నుంచి బయటపడడానికి వీళ్ళకి అది దోహదపడుతూ ఉంటుంది. పార్ట్నర్ అనేటువంటిది, లైఫ్ పార్ట్నర్ అనేటువంటిది చాలా అందమైనటువంటి లైఫ్ పార్ట్నర్ కలుగుతారు. అలాగే మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, వారి పార్ట్నర్తో చాలా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి నెంబర్ కనుక తీసుకున్నట్లయితే 1, 2, 3 అనేటువంటి నెంబర్లు వీళ్ళకి కలిసి వస్తూ ఉంటాయి. 9 అనేటువంటి నెంబరు వీళ్ళకి కలిసి రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి 9 అనేటువంటి నెంబర్ కలిసి రాదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ విధమైనటువంటి ప్రక్రియలు చేస్తూ వ్యాపారం ప్రారంభించేటప్పుడు, విద్యని ప్రారంభించేటప్పుడు, లేదా ఏదైనా ఉద్యోగాన్ని ప్రారంభించేటప్పుడు, వివాహ వ్యవస్థలోనూ అన్నిటిలోనూ కూడా మొబైల్ నెంబర్ కావచ్చు, కారు నెంబర్ కావచ్చు, 9 అనేటువంటి నెంబర్ జోలికి మాత్రం వెళ్ళకండి. 11వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ప్రతినిత్యము కూడా లక్ష్మీదేవికి, దుర్గాదేవికి ఆరాధన చేస్తూ ఉండండి. శుభ పరిణామాలు పొందండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.